సోషల్ మీడియా వాలంటీర్‌గా చేస్తున్నాను. మంచి పుస్తకం అనేది తెలుగులో పిల్లల పుస్తకాలు ప్రచురించే ఒక సంస్థ. ఇది 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టారు 2 ఉద్దేశాలతో. ఒకటి, పిల్లలు తెలుగు బాగా చదవగలగాలి. 2, పిల్లలకి పుస్తకాలంటే ఇష్టం పెరగాలి. సో, ఇందుకోసంగా మేము అందించే పుస్తకాలలో భాష వయసుకి తగినట్టుగా ఉంటుంది. అంటే బాగా చిన్న పిల్లల నుంచి మొదలుపెడితే మొదట చిన్న చిన్న వాక్యాలు, సింపుల్ పదాలతో ఉండే కథలు, పెద్ద రంగుల బొమ్మలతో ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ కొద్దిగా ఛాలెంజ్ చేసేటట్టు, వొకాబులరీ పెంచేటట్టు టెక్స్ట్ కూడా పెరుగుతుంది. సో, మా కేటలాగ్‌లో చూస్తే బొమ్మల కథల నుండి మొదలై కథా సంకలనాలు, నవలికలు, నవలలు, టీనేజర్స్ వరకు ఉపయోగపడేవి ఉంటాయి. మా పుస్తకాల్లో ప్రత్యేకంగా అడిగేవి పుస్తకాలతో స్నేహం అనే గ్రేడెడ్ రీడింగ్ మెటీరియల్ సెట్స్, స్టోరీ కార్డ్స్, సైన్స్ పుస్తకాలు, సోవియట్ పుస్తకాలు, జానపద కథలు ఇలాంటివండి. డెట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య వారు ఇప్పుడు విజయవాడలో 14 స్కూల్స్ని ఐడెంటిఫై చేసుకున్నారు. అందులో ఉన్న 6,000కు పైగా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం చేతికి అందాలని మమ్మల్ని వారి వయసుకు తగ్గట్టు పుస్తకాలను ఎంపిక చేయమని అడగడం జరిగింది. పుస్తకం అందజేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి పుస్తకం రిటర్న్ అడ్రస్తో ఉన్న ఒక పోస్ట్ కార్డ్ని కూడా అందజేయడం జరిగింది. పిల్లలు వారికి అందిన పుస్తకం గురించి సమీక్ష రాసి పోస్ట్ కార్డ్ మాకు తిరిగి పంపిస్తే కనుక వారికి మరొక పుస్తకం అందజేస్తామని సమాఖ్య వారు ప్రామిస్ చేశారు. ఈ చక్కటి ఇనిషియేటివ్ పిల్లల్ని మరికొన్ని పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాము. హాయ్, నేను భాగ్యలక్ష్మి, మంచి పుస్తకం కోఆర్డినేటర్ని. వాళ్ళకి ఇచ్చినటువంటి పుస్తకంతో ఆగిపోకుండా వాళ్ళల్లో వాళ్ళు పుస్తకాలను మార్చుకుని ఇంకా వేరే పుస్తకాలని కూడా చదవటానికి ఇది నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను. పుస్తకాలు పిల్లల చేతిలో ఉండాలి ఎప్పుడూను. అలా పుస్తకాలు పిల్లల చేతిలో ఉండడానికి కారణమైనటువంటి డెట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్యకి నిజంగా చాలా అభినందనీయులని అనిపిస్తోంది. ఈ సమాఖ్య వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగినటువంటిది. ధన్యవాదాలు. వారం రోజులు దాటుతున్న విజయవాడ నగరాన్ని వరద ముంపు మాత్రం ఇంకా వీడలేదు. విజయవాడలోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రధానంగా న్యూ రాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, ఊర్మిళా నగర్, సుందరయ్య కాలనీ, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, రాధానగర్, రాజానగర్, కండ్రిక, వాంబే కాలనీల్లో వరద నష్టాలు కొనసాగుతున్నాయి. ఎందుకు పట్టుకొచ్చామంటే మీరు చాలా పుస్తకాలు చదివే ఉంటారు. మామూలు పాఠ్య పుస్తకాలు చదవడం వేరు. ఇది మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం ఇవ్వబడుతుంది. మీరు ఆ పుస్తకం చదివి బాగుంది, ఇప్పుడు సినిమాలు చూసి చెప్తారు కదా, బాగుంది, బాగాలేదు, ఎందుకు బాగుంది, ఎందుకు బాగాలేదు. ప్రతి పుస్తకంలో పోస్ట్ కార్డు కూడా పెట్టాం.
మీరు ఆ పుస్తకంలో మీ పేరు, పైన పోస్ట్ కార్డు మీద మీ పేరు, మీ స్కూలు, మీరు ఎక్కడ ఉంటున్నారో రాసి దాన్ని పంపితే కనుక మీరు పంపిన ప్రతి పోస్ట్ కార్డుకి ఇంకో పుస్తకం ఇస్తాం వచ్చేయండి. సో మీరు ఆ పుస్తకం మీరు ఒకే పుస్తకం ఇవ్వట్లేదు అందరికీ, మీ స్నేహితులకు కూడా రకరకాల కథల పుస్తకాలు, ఏదో ఒకే పుస్తకం ఇవ్వట్లేదు అందరికీ. అంటే 6వ తరగతిలో ఉన్న వాళ్ళకి, 7వ తరగతిలో ఉన్న వాళ్ళకి అందరికీ వేరు వేరు కథల పుస్తకాలు ఇస్తున్నాం. సో మీరు చదివి మీకు నచ్చితే కనుక చక్కగా మీకు నచ్చిన తెలుగులో రాయండి. అదొకటే ఈ మా ఉద్దేశం. మీరు దాంతోపాటు మీరు చక్కగా నేర్చుకోవాలి, ముందు ముందు తెలుగులో చక్కగా రాయగలుగుతారని చెప్పి ఉద్దేశంతోనే ఈ పర్టికులర్ కార్యక్రమం మొదలుపెట్టాము. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఎంకే బేగ్ మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో తెలుగు సాహితీ సమితి డెట్రాయిట్ తెలుగు లిటరసీ క్లబ్ వారు శ్రీ పిన్నమనేని శ్రీనివాసరావు గారు మన పాఠశాలకి విచ్చేసి విద్యార్థులందరికీ కూడా తెలుగు కనుమరుగవుతున్నటువంటి సమయంలో మంచి కథల పుస్తకాలు, వాళ్ళకు అర్థమయ్యేటువంటి రీతిలో ఉన్నటువంటి పుస్తకాలని విద్యార్థులకు అందచేయటం జరిగింది. మరి ఈ యొక్క పుస్తకాల వల్ల ఈరోజు తెలుగు బాగా కనుమరుగైపోతుంది. దాన్ని అభివృద్ధి చేయటం కోసం చిన్న చిన్న కథల రూపంలో, గేయాల రూపంలో మంచి పుస్తకాలని పాఠశాలలో చదువుతున్న 740 మంది విద్యార్థులకి చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. దానివల్ల విద్యార్థుల్లో మంచి అవగాహన పెంచుకొని కొంతన్నా తెలుగు మీద అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు టెక్స్ట్ బుక్స్ కూడా చదవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఈ కథల పుస్తకాలు కానీ ఇలాంటివి చదివితే కొంత ఉపయోగంగా ఉంటుందని చెప్పి వీరు ఆలోచించి విజయవాడలో మొన్న బుడమేరు ప్రాంతంలో లైబ్రరీ బుక్స్ అన్నీ కూడా కొట్టుకుపోయినాయి అని తెలిసి విద్యార్థులందరికీ కూడా ముందు ప్రస్తుతానికి ట్రయల్ రన్గా ఈ పుస్తకాలను అందజేయటం జరిగింది. వాటితో పాటు విద్యార్థులకు ఒక పోస్ట్ కార్డు కూడా దానిలో ఇచ్చారు. విద్యార్థులు దాన్ని అవగాహన చేసుకుని వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాల్ని ఆ పోస్ట్ కార్డు మీద కానీ రాసి పంపిస్తే మరలా వాళ్ళకి ఇంకొక గిఫ్ట్ బుక్ ఒకటి ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. దాంతో విద్యార్థుల్లో మంచి ఉత్సాహం ఏర్పడింది. ఇది ఒక మంచి తెలుగు అభివృద్ధి కోసం మంచి పరిణామం. విజయవాడలో మన నార్త్ జోన్లో 7 పాఠశాలకు వీళ్ళు పుస్తకాలు 6200 సుమారుగా విద్యార్థులకి ఈ యొక్క పుస్తకాలను అందజేయడం జరుగుతుంది. మా విద్యార్థులకి 740 మంది విద్యార్థులకి ఈరోజు అందజేశారు. వాటితో పాటు విద్యార్థులకు మంచి మిఠాయిలు అవి కూడా ఇవ్వటం జరిగింది. విద్యార్థులు చక్కగా ఆనందించారు. ఈ యొక్క విషయంలో తెలుగు మీద మంచి అభిప్రాయం విద్యార్థులు కలుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పిన్నమనేని రామారావు గారు నగరపాలక సంస్థ ఎలిమెంటరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి కర్ణాటక మోహన్ రావు ఎలిమెంటరీ స్కూల్లో రిటైర్ అయ్యారు. వారి అబ్బాయి శ్రీనివాసరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి అభివృద్ధి చేస్తున్నారు. దాంతోపాటు రామకృష్ణ గారు ఈ యొక్క సేవా సమితిలో ఒక మెంబరు, వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీటన్నిటికీ మా పాఠశాలకు ముఖ్య కారణం ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఎన్సిసి ఆఫీసర్ శ్రీ రాజ్ కుమార్ గారు. వారు ముందు నాకు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని పాఠశాల నిర్వహిస్తే బాగుంటుందని చెప్పగానే మేము కూడా మంచి కార్యక్రమం అని చెప్పి ప్రోత్సహించాం. మరి రాజ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మా పాఠశాల తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మా ఎంకే బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో మరి విద్యార్థుల కొరకు, వారి అభ్యున్నతి కొరకు, వారి మానసిక ఉల్లాసానికి, చక్కటి నీతి బోధనకి ఉపయోగపడే విధంగా చక్కటి కథల పుస్తకాలు, విజ్ఞాన రంగానికి సంబంధించిన పుస్తకాలు అందజేసినటువంటి మరి ఈ డెట్రాయిట్ తెలుగు లిటరరీ సమితి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు మా పాఠశాల తరపున, విద్యార్థి బృందం తరపున కూడా. అదేవిధంగా మరి గత కాలంలో వచ్చినటువంటి బుడమేరు వరదల కారణంగా ఇక్కడ చాలామంది విద్యార్థుల్లో మరి బుక్స్ కానీ ఇవన్నీ కూడా పాడైపోయినాయండి.
వాళ్ళందరికీ కూడా చక్కటి కథల పుస్తకాలు అందించడానికి మరి గత కాలంలో ఈ నగరపాలక సంస్థ పాఠశాలలో పనిచేసి రిటైర్ అయినటువంటి పెన్నమనేని రామారావు సార్ గారు, అదేవిధంగా వారి కుమారులు పెన్నమనేని శ్రీనివాసరావు గారు మరి వచ్చి విద్యార్థులందరికీ కూడా మరి చక్కటి నీతి కథల పుస్తకాలు అందించారు. ఆ కథల పుస్తకాలు చదివించి విద్యార్థుల యొక్క అభిప్రాయాల్ని వారు ఇచ్చినటువంటి పోస్ట్ కార్డు ద్వారా వారికి తెలియజేసి మరి వారి యొక్క విద్యార్థుల్లో మరి సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి, వాళ్ళల్లో క్రమశిక్షణని పెంపొందించడానికి ఈ నీతి కథల పుస్తకాలు ఉపయోగపడతాయని మా పాఠశాల విద్యార్థులందరినీ ఆదరించినందుకు మరొకసారి ఈ బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.